సంతాప సభ తీర్మానము ఏర్పాటు చెప్పాలని గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వేదిక ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్య పరిపాలన, గత ప్రభుత్వంలో ఒక రాక్షసుడు రాజ్యం మేలాడు. పొరపాటున ఓటు వేసి తప్పు చేసినామని చెప్పేసి చంపలేయించుకునే పరిస్థితి వచ్చినప్పుడు, కానీ ప్రజలందరూ కూడా గమనించారు. ఇటువంటి దుర్మార్గునిగా మేము ఓటు వేసింది. రాష్ట్రం దివాలా తీయించి రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఏదైతే తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నారో, జిల్లాలో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారో ఏరి ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు. కొన్ని జాగాలు అయితే మాచర్లు, అక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్లతో కొట్టి మర్డర్లు చేసి చాలామంది హతమార్చడం కూడా జరిగింది. మానభంగాలు చేశారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎంత అవమానం చేసిందో అందరికీ తెలుసు. అది కాకుండా మన లీడర్ మీద, మన చంద్రబాబు అన్న మీద కూడా ఎన్నో కేసులు పెట్టడం ఏదో చూశారు. కానీ వాళ్ళ తప్పులు ఆడలేదు, వాళ్ళ పప్పులు ఉడకలేదు. చంద్రబాబు అంటే వాళ్ళకి తెలియదు. చంద్రబాబు నాయుడు నిదానం ఆలోచించి చేస్తాడు. నీ మాది తొందరపడి పని చేసే వ్యక్తి కాదు. కార్యకర్తలు కాపాడుకోవడం ఎలా తెలుసునో, కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోవాలో మా నాయకుడు తెలుసు. మీలాంటి వారి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్యం వెళ్ళానంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడినారు. నేను అడుగుతున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేశారు? మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాపాడనీక మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి మేమందరం కష్టపడి చేస్తున్నామా? అంతే తప్ప ఈరోజు మీరు మా మీద కక్ష సాధింపు చేయడం మంచి పద్ధతి అని అడిగితే, అడిగిన వారిని అడిగినట్టుగా కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అన్న కోసం 2023-24 సంవత్సరాల్లో అదేవిధంగా ఈ సంతాప తీర్మానంలో మేము ఒకటి అడుగుతున్నాం. ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టబెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గులందరికీ కూడా ఈరోజు ఈ సంతాప సభగా నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతోమంది చనిపోయిన సందర్భంగా వాళ్ళందరికీ ఎలా సంతాప సభ మనం తెలియజేయాలి. తప్పకుండా వాళ్ళకు నివాళులు అర్పించాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారిగా చూస్తే అరకు 59, శ్రీకాకుళం 30 మంది, విజయనగరం 23 మంది, విశాఖపట్నం 35 మంది, అనకాపల్లి 16 మంది, కాకినాడ 2, అమలాపురం 58 మంది, రాజమండ్రి 5 మంది, నర్సాపురం 17 మంది, ఏలూరు 6 మంది, మచిలీపట్నం 55, విజయవాడ 30 మంది, గుంటూరు 144, నర్సరావుపేట 37, అదేవిధంగా బాపట్ల 36, ఒంగోలు 58, నంద్యాల 53, కర్నూలు 77, అనంతపురం 159, హిందూపూర్ 15, కడప 4, నెల్లూరు 26, తిరుపతి 43, రాజంపేట 16, చిత్తూరు 34, మొత్తం కలిపి 1030 మందిని పొట్టబెట్టుకున్నాడు గత ప్రభుత్వంలో. అదేవిధంగా జిల్లాల వారీగా ప్రముఖులు అనంతపురం జక్కిగుళ్ళ, అదేవిధంగా ముడుగుల రెడ్డి సత్యనారాయణ, నెల్లూరు మనోహర్ నాయుడు, పీరయ్య, అదేవిధంగా యలమంచలి భాస్కర్ రావు, రాయచోటి పాలకొండ రాయుడు, చంద్రగిరి నారా రామూర్తి నాయుడు, ఉరవకొండ వీరాంజనేయులు, అనంతపూర్ అర్బన్ జక్కిగుళ్ళ, గుర్జాల గుంటపల్లి నాగేశ్వరరావు, నసరాపేట ఆంజనేయులు చౌదరి, అదేవిధంగా గుంటూరు ఈస్ట్ కరీముల్లా, గుంటూరు ఈస్ట్ నరసింహారావు, భీమిది శంకర్రావు, సర్వేపల్లి రమేష్, మూదుగుల కె దేముడు, పెద్దూరు సింహాచలం, అదేవిధంగా గన్నవరం మోహన్. ఇది కాకుండా పక్కన ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఉన్నటువంటి సోదరు, సరే అట్టే. అదేవిధంగా మీకందరికీ తెలుసు, పాకిస్తాన్లో
ప్రేరేపిత ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు మహానాడు సభ తీవ్ర సంతాపం తెలుపుతుంది. సింధూర్ ఆపరేషన్ అసూలు బాసిన వీర జవాన్ల మృతికి సంతాపం ప్రకటిస్తూ ఉంది. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా దీన్ని బలపరిచి ప్రతి ఒక్కరు వీరందరూ చప్పట్ల మూలకంగా బలపరచాలని తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మరణించినటువంటి వారి తరఫున